హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. నేను మీ రుహి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి కావాల్సింది సంకల్పం మాత్రమేనని, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షింపజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేడు 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77లోకి అడుగు పెడుతున్న విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఏఆర్ న్యూస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక స్పెషల్ స్టోరీ. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జన్మించారు. వీరి తల్లి అమ్మనమ్మ, తండ్రి ఖర్జున నాయుడు దంపతులకు జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వీరి రాజకీయ జీవితానికి పునాది వేసింది. చిన్న వయసులోనే నాయకత్వపు లక్షణాలు మొదలయ్యాయి. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి దేశ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఈయన. రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉన్న పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చిన వ్యక్తులు వీరు. నిరంతర శ్రామికుడు, అలుపెరుగని పోరాట ధీరుడు, ప్రజల వద్దకే పాలన, జన్మభూమి వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలతో ప్రభుత్వ అధికారులను ప్రజలకు నేరుగా అనుసంధానం చేసిన మార్గనిర్దేశకులు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల గుండెల్లో టీడీపీ పార్టీ ప్రతిష్టను మరింత పెంచిన పార్టీ అధినేత, తెలుగు వారి ఆత్మ గౌరవ పతాకాన్ని నలుదిశలా ఎగురవేసిన ది లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలకు నేనున్నాననే భరోసానిచ్చే నిండు చంద్రుడు. తెలంగాణలో తొలి సీఎం చంద్రశేఖర్ రావు గారు, రెండవ సీఎం రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారితో ఒకే పార్టీలో పనిచేయడం విశేషం. కార్యకర్తల నుండి అధినాయకుల వరకు తయారు చేసే కర్మగారం ఇతను. రేపటి భవిష్యత్ తరాలు బాగుండాలని దూరదృష్టితో ప్రజల హృదయాల్లో చిరగని ముద్ర వేసుకున్న గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఏఆర్ న్యూస్ కోరుకుంటుంది.